నటుడు అజయ్ ఘోష్ జీవిత చరిత్ర. అజయ్ ఘోష్ బయోగ్రఫీ ఇన్ తెలుగు. పూర్తి పేరు అజయ్ ఘోష్. పుట్టిన తేదీ ఆగస్టు 12, 1968. జన్మస్థలం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి సినీ నటుడు, థియేటర్ ఆర్టిస్ట్, దర్శకుడు. ప్రత్యేక గుర్తింపు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు. ప్రారంభ జీవితం అజయ్ ఘోష్ బారు ఆంధ్రప్రదేశ్లోనే ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటినుంచే ఆయనకు నాటకాలంటే విపరీతమైన ఆసక్తి. స్కూల్ రోజుల్లోనే స్టేజ్ డ్రామాలు, కాలేజ్ గ్రూప్ నాటకాలలో పాల్గొంటూ తన నటనా ప్రతిభను పెంపొందించుకున్నారు. ఆయన ప్రొఫెషనల్గా థియేటర్ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించి అనేక నాటకాల్లో కీలక పాత్రలు పోషించారు. మొదటిగా సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా సహనంతో తన ప్రయత్నం కొనసాగించారు. మంచి గుర్తింపు పొందడానికి ఆయనకు చాలా సంవత్సరాలు పట్టింది. చిన్న చిన్న పాత్రలు, సహాయ నటుడిగా కనిపిస్తూ చివరికి మంచి అవకాశాలను అందుకున్నారు. ఆయనకు నిజమైన బ్రేక్ ఇచ్చిన సినిమా మల్లేశం 2019. కెరియర్ టర్నింగ్ పాయింట్. మల్లేశం 2019 సినిమాలో పద్మశ్రీ చింతకింది మల్లేశం తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ చేసిన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ పాత్రకు ఆయనకు భారీ ప్రశంసలు, అవార్డు నామినేషన్లు కూడా వచ్చాయి. ఈ సినిమా తర్వాత ఆయనకు వరుసగా మంచి క్యారెక్టర్ రోల్స్ రావడం మొదలయింది. ప్రధాన సినిమాలు మల్లేశం 2019, లైఫ్ చేంజింగ్ మూవీ, ఆయనకు నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చిత్రం. రంగస్థలం 2018, పవర్ఫుల్ విలన్ పాత్ర. గ్రామీణ అహంకార రాజకీయ నాయకుడిగా గట్టిగా నటించారు. వీరాయ 2023, కమర్షియల్ సినిమా క్యారెక్టర్. బ్రోచేవరవర 2019, ముఖ్య పాత్ర. RC-15, గేమ్ చేంజర్ కెమియో రోల్ వంటి సినిమాల్లో నటించారు. నటనలో ప్రత్యేకత విలన్ పాత్రలైనా, భావోద్వేగ పాత్రలైనా సహజంగా చేయగలిగిన నటుడు. డైలాగ్ డెలివరీ చాలా సహజంగా ఉంటుంది. గ్రామీణ నేపథ్య పాత్రలు, రాజకీయ నాయకుల పాత్రలు ఆయనకు చాలా బాగా సెట్ అవుతాయి. ఎక్కువ హంగులు లేకుండా పాత్రలో పూర్తిగా లీనమయ్యే నటుడు. అవార్డ్స్ అండ్ గుర్తింపు. ఫిలింఫేర్ సౌత్ అవార్డ్ నామినీ. పలు తెలుగు ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నామినేషన్స్. ఇండస్ట్రీలో సహజ నటన చేసే నటుడుగా పేరు. వ్యక్తిగత జీవితం అజయ్ ఘోష్ గారు చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. లైమ్లైట్కి దూరంగా సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేస్తారు. యువనటులకు థియేటర్ అనుభవం చాలా ముఖ్యం అని తరచూ చెబుతూ ఉంటారు.